చేయించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. 30 సంవత్సరాల కిందట నా జయప్రద బేగం బజార్కి వెళ్ళి గాజులు తీసుకొస్తా అని చెప్పి వెళ్ళింది. నేను బేగం బజార్తో పాటు చైనా బజార్లు కూడా వెతికి నేను బజార్ పాలయ్యాను, కానీ అది మాత్రం ఎక్కడ దొరకలా నాకు. ఎప్పటికైనా నా జయప్రద నాకు దొరుకుద్దని నా చిన్న ఆశతోనే బతుకుతుంది. బ్రదర్, నా జయప్రద నీకు ఎక్కడైనా కనబడిందా? నీకు నా శ్రీదేవి ఆడైనా కనబడిందా? నువ్వు కూడా నాలాగే వెతుకుతున్నావా? 30 సంవత్సరాల నుంచి అడగతానే ఏముండా నేను. 30 సంవత్సరాల నుంచి. నీ పేరేంటి బ్రదర్? ప్రేమాభిషేకం. నీ పేరేందే? స్వయంవరం. అవునా, ఇదేంది శాలువకు చాలా బొక్కలు ఉంటాయి, మరి ఇదేంది చాలా పెద్దది నెట్టుంది. ఏంది ఆ చరిత్ర? నా శ్వాస నా ధ్యాస దీని మీద ఉన్నప్పుడు శాల్వాకి ఎన్ని బొక్కలు ఉన్నాయి, ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయి, మా గల్లీలో ఎన్ని కుక్కలు ఉన్నాయి నాకు ఎలా తెలుస్తుంది బ్రదర్? నీకేమైనా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయా నాలాగా? అది ఎండాకాలం, మొదలేమో మామిడికాయల సీజన్. నెల్లూరులోని సౌటూరు నుంచి నా బామర్ది వెంకటేశ్లో 2 గంపల రసాలు 2 గంపల బంగినపల్లి మామిడి పళ్ళు పంపించినాడు. ఫ్రీగా వచ్చాయి కదా అని తేరగా తిన్నాను. అలా హీట్ వల్ల నా నోట్లోంచి బ్లడ్ వస్తుంటే అది చూసి నా నవ్వరు నీకు క్యాన్సర్ ఉంది అనింది. అయ్యో అది క్యాన్సర్ కాదు అని ఆన్సర్ చెప్పే లోపే వెళ్ళిపోయింది. అయినా బ్రదర్ నీకు మాట చెప్పాలా, ఈ ఆడవాళ్ళు ఎవరు క్లారిటీగా మన మాట చెప్పేది అనుకుంటే వెళ్ళిపోతారు. ఎందుకనే? మగవాళ్ళు త్వరగా అర్థం చేసుకుంటారు, ఆడవాళ్ళు త్వరగా అపార్థం చేసుకుంటారు. అందుకే బ్రదర్ ఈ నోట్లోంచి వచ్చిన బ్లడ్ హీట్ వల్లే వచ్చింది, క్యాన్సర్ వల్ల కాదు అని చెప్పడానికి 30 సంవత్సరాల నుంచి కనీసం ఖర్చుతో కూడా చూడు గెట్టగట్టుకుపోయింది. అందుకనే దానికోసం గల్లీ ఢిల్లీ వరకు 30 సంవత్సరాల నుంచి వీధి కుక్కలా వెతుకుతున్నాను బ్రదర్. మామిడికాయ పండించినోడు బాగానే ఉన్నాడు, మామిడికాయ పంపించినోడు బాగానే ఉన్నాడు, మధ్యలో తిన్నోడుకే మాడిపోయింది అనమాట. ఆగితే సాగదు. మాకంటే డిప్తారా వేసుకొని వస్తున్నావు, నువ్వెవడు బ్రదర్? రజనీని ప్రేమించిన మజ్నుని. ఆ రజనీ నేను గజనీ చేసిందనమాట. అవును బ్రదర్. మన 3 సినిమాలు హిట్ అయ్యాయి, కానీ మన ముగ్గురు జీవితాలే ఫట్ అయిపోయాయి బ్రదర్. సరదాగా ముగ్గురం కలిసి మందు తాగుదాం. మందా? రజనీ నన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మందు మానేశాను బ్రదర్. భగ్న ప్రేమికులకు 3 ప్రాపర్టీస్లు ఉంటాయి. 1 శాల్వా, 2 మందు, 3 కుక్క. ఈ స్టేజ్ మీద జంతువులకు అలవాటు లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళనే జంతువు అనుకుని మందు తాగుదాం. అయినా నేను మందు తాగను బ్రదర్. ఒక రైతు మనల్ని మందు పంపించడానికి ఎంత కష్టపడతాడో తెలుసా? ముందు ద్రాక్ష తోట వేస్తాడు. ద్రాక్ష తోట వేసిన తర్వాత ఆ ద్రాక్ష నల్లబడేంత వరకు రైతు ఆ ద్రాక్షని చూస్తూనే ఉంటాడు. చివరికి ద్రాక్ష నల్లబడతాయి. నల్లబడిన తర్వాత ఆ ద్రాక్షని తెంపి కాళ్ళ కింద వేసి కస తొక్కి రసం తీస్తాడు. ఆ రసం తీయడానికి ఆ రైతుకు రసం ఎంత కారుతుందో తెలుసా? చివరికి రసాన్ని మగ్గబెట్టి ఒక సీసాలు వడబోసి సీసాలు పగిలిన మన గుండెల్ని పంపించడానికి రైతు అంత కష్టపడితే మందు తాగనంటావా? ఇదేనా నువ్వు రైతుకిచ్చే మర్యాద? అవును స్వయంవరమా, నాకు చిన్న డౌట్ ఏమనుకో కదా, ఎంతో గొప్ప మెసేజ్ తాగుబోతులు తెలిసిదా? ఎవ్వరికి తెలియదు. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. నువ్వు ఇలా తాగుతుంటే ద్రాక్ష తోట పండించే రైతు కళ్ళలో నాకు ఆనందం కనబడుతుంది. స్లోగా తాగు. తాగని స్వయంవరం, నాకు రైతు విలువ ఇప్పుడే తెలిసింది. నువ్వు రైతు విలువ తెలిసి ఉంది చాలు. ఇటు ఇక్కడ ఇద్దరం ఉన్నాం. ఇంకా స్వయంవరమా, కేవలం ఆ రోజు నాకు నోట్లో నుంచి వచ్చింది బ్లడ్ హీట్ వల్లే, క్యాన్సర్ వల్ల కాదు స్వయంవరమా. ఒకవేళ నాకు క్యాన్సర్ ఉందనుకో, లవర్ అన్నప్పుడు నాకు దగ్గరుండి సేవ్ చేయాలి గానీ చెప్పా పెట్టకుండా చెక్కేస్తుంది. చెక్క మొక్కుందా? పర్సులో డబ్బులు ఉంటేనే ముందుకు వస్తారు, ఒంట్లో జబ్బు ఉంటే వెనక్కి వెళ్తారు. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. చూసినావా స్వయంవరమా, మనం ఎంత బాధలో ఉంటే రాళ్ళల్లో ఇసుకల్లో పాటేసుకున్నాడు ఎమితి ఎట్ట కొలుకుతున్నాడు చూడు. కొన్ని రోజులైతే అదే రాళ్లతో అదే ఇసుకతో వాడికి సమాధి కడతదని ఆ దరిద్రుడికి తెలియదు.
స్వయంవరం మందు అయిపోయింది, నాకు మందు కావాలి. ఇదేంటి ప్రేమాభిషేకం? మందు తాగనని చెప్పి మనకంటే ఎక్కువ వీడే తాగేస్తున్నాడు. గల్లీలో ఒక షాప్ ఉంది, దాంట్లో నా ఖాతా ఉంది. నా పేరు చెప్పి ఒక బాటిల్ తెచ్చుకోండి. ఏమి కనబడితే నాకు కొంచెం చెప్పు, పట్టుకో. ఏదైనా శ్రీదేవి కనబడితే నేను చెప్తాను. లేదు, ఇది కూడా బాగానే ఉంది శ్రీదేవి, ఈ లవర్ కూడా బాగానే ఉంది. ఇది నా జయప్రదలా ఉంది. జయప్రద స్వయంవరం బేగం బజార్కి వెళ్ళి గాజులు కొనుక్కొస్తా అని చెప్పి ఇప్పుడు వచ్చావా జయప్రద? 30 సంవత్సరాల క్రితం గాజులు కొనుక్కొని నీ దగ్గరికి తిరిగి బయలుదేరాను స్వయంవరం. కానీ దారి మధ్యలో వర్షం పట్టుకుంది. ఆ వర్షంలో ఒంటరిగా తడుస్తున్న నాకు ఒక వ్యక్తి గొడుగు పట్టాడు. అతను గొడుగు పట్టిన నేను చెల్లించలేదు స్వయంవరం. కానీ ఈ మాయదారి చలే నేను చెల్లించేలా చేసింది. ఏం చేసింది? అతను హద్దుకునేలా చేసింది. దాని తర్వాత? పిచ్చి స్వయంవరం. హద్దుకున్న తర్వాత ఏమవుతుంది? చలి తగ్గిపోయింది. చలి తగ్గింది. దాని తర్వాత కుమారి జయప్రద కాస్త శ్రీమతి జయప్రదగా మారిపోయింది. శ్రీమతి జయప్రదగా మారడమే కాకుండా 2 పిల్లలకి తల్లిని కూడా చేసింది. జయప్రద ఏం మనిషివే నువ్వు? కాసేపు చలిని కూడా ఓర్చుకోలేకపోయావే నువ్వు. 30 సంవత్సరాల నుంచి నా మీద నుంచి ఎన్ని చలికాలాలు వెళ్తున్నాయో, ఎన్ని ఎండకాలాలు వెళ్తున్నాయో, ఎన్ని వర్షకాలాలు వెళ్తున్నాయో తెలిసే? నా మనసు సున్నితమైన అరిటాకు లాంటిది స్వయంవరం. అరిటాకు లాంటిది కాబట్టి అరిటాకు మీద ఇంకోటి వచ్చి పెరుగు, అన్నం, రసం, సాంబార్ వేసుకొని చుర్రుకొని తింటున్నాడు. తినే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసింది అంటారు కదా, అందులో మనం ఏం చేయగలం? సమాధానం చెప్పమంటే సామెతలు చెప్తా ఉంటే సమసమకుందానా? సారీ స్వయంవరం. ఇంట్లో మా ఆయన ఒంటరిగా నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వస్తాను. 30 సంవత్సరాల తర్వాత కలిసిన కూడా 30 సెకండ్లు కూడా మాట్లాడలేకపోతున్నావు అంటే నాకు అర్థమైంది నీకు ఇంకా చలి తగ్గలేదని. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. అది హ్యాండ్ ఇచ్చిందని నేను బాధపడుతుంటే దాని హ్యాండ్ పట్టుకొని పాటల మీద పాటలు పాడుతూనే అంటారు దరిద్రుడా. వీడెవడో గాయపడ్డ పక్షిలా ఉన్నాడు, వీడితో మనకే పదాడాలి. నేను గాయపడిన పక్ష? అరే దరిద్రుడా, చేతుకున్న వాచ్ మనది, టైం మనది కాదు. ముందు తీసుకొచ్చినాం. ఒక బాటిల్ తేమంటే 2 బాటిల్ తెచ్చారేంటి మజ్ను? రైతు కళల్లో ఆనందం చూద్దామని 2 తీసుకువచ్చినాం స్వయంవరం. మేవా బిల్లు నాది చూడడం తప్పలేదురా, ముగ్గురం కలిసి న్యాయం చేద్దాం. ఇటు స్వదేశాన ఆషాఢ మాసాన మెరిసే మేఘమా. భయ్యా, నా గ్లాస్ లో కొంచెం మందు పోయండి భయ్యా. నేను ఎక్కడో చూసానే. ఇందాక రాళ్లల్లో ఇసుకల్లో సాంగ్ వేసుకుని పోయింది నేనే భయ్యా. ఓహో నువ్వా? నీకు కూడా చాలా పడుద్ది అనుకున్నా, కానీ ఇంత త్వరగా పడుతుందో అనుకోలేదురా నేను. రజని, నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళావు రజని? దరిద్రుడా, వాడు రజనీ కాదురా. అరే నువ్వు కొద్దిగా దూరం జరిగి కూర్చోవడం బెటర్, అడి జరుగు. లేకపోతే నిన్నే రజని అనుకుని అన్ని చేసేటట్టున్నాడు. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. ఇంతమందితో రాళ్లలో ఇసుకలో సాపాట పాడుతుందిరా ఇది. వాడిని పరిచయం చేసింది నేనే భయ్యా. వాడు పరిచయం అయ్యాక నన్ను పక్కన పెట్టి వాడితో వెళ్ళిపోయింది భయ్యా. నీ సిమ్ కి వాడు రీఛార్జ్ చేసుకుంటున్నాడు అనమాట. స్వయంవరం మళ్ళీ వచ్చింది ఎందుకు? జయప్రద స్వయంవరం స్వయంవరమా? నిజంగా నాకు క్యాన్సర్ లేదు. ఆ రోజు మామిడికి వెళ్ళి ఎక్కువ తినేనా? ఎందుకురా నన్ను చంపుకొని తింటావు? నీకు లేదని తెలుసురా. ఇంతకీ ఇతనే స్వయంవరం? అప్పట్లో నువ్వు టార్చర్ పెట్టావు, ఇప్పట్లో ఈ టార్చర్ పెడుతున్నాడు. టార్చర్ మాత్రం ఉంటుంది నాకు. నిజంగా నాకు క్యాన్సర్ లేదు మే, అది ఉన్నట్టుండి నిజ గారి మామిడికాయలు సగుటూరు. ఇంటికెళ్ళి బాగా ఆలోచించాను స్వయంవరం. గొడుగు పట్టినందుకే అతనితో అడుగులేశాను. కానీ నా కోసం 30 సంవత్సరాలుగా ఎదురు చూసిన నీ కోసం నీతో కలిసి అడుగేయాలని అనిపించింది. అందుకే నీతో కలిసి బ్రతకడానికి వచ్చేసాను స్వయంవరం. నా కోసం వచ్చావా? అవును స్వయంవరం. నా కోసం నువ్వు వచ్చావా? అవును స్వయంవరం. నా కోసం జయప్రద వచ్చిందా? ఇది కళ నిజమా? నా కోసం జయప్రద, నాకెంత సంతోషం. జయప్రద స్వయంవరమా 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 స్వయంవరమా. జయప్రద గారు, మీరు రాకపోయినా బాగుండేది. మీరు వచ్చినాడు, సంతోషంతో సడన్ గా పోయినాడు జయప్రద గారు.
సంతోషపడతాడు అనుకున్నాను కానీ సంతోషంతో పైకి పోతాడు అనుకోలేదు. ఆయన ఈ మొగాలు ఎప్పుడు ఇంతే, ఎవ్వరికి ఏం అర్థం కాదు. వచ్చిన ప్రాబ్లమే, రాకపోయిన ప్రాబ్లమే. ఇప్పుడు ఏం చేయాలబ్బా? బతుకున్నప్పుడు ఒక్కసారైనా పువ్వు ఇవ్వ, ఒక్క పువ్వు ఇవ్వ, ఒక్క పువ్వు అనేవాడు. చివరికి ఇదే పువ్వు గతవుతుందని అసలు అనుకోలేదు. నీకు మాట చెప్పాడు సైవరవా, నాకు క్యాన్సర్ వల్ల రాలా ఈ బ్లడ్, మామిడికాయలు తిన్నానా ఆ హీట్ వల్ల వచ్చింది సైవరవా. సైవరవా ఇందాక చచ్చిపోలేడురా, ఆ. ఇప్పుడు చచ్చిపోయాడురా. అయ్యా స్కిట్ ముందు నుంచి అన్ని ఆర్ఆర్లు వేశారు కదయ్యా, మా ఓడు స్వయంవరం పోయినాడు, ఒక్క ఆర్ఆర్ ఏంటయ్యా? తన స్కిట్ లో ప్రతిసారి ఆర్ఆర్నే ఆరాధించేవాడు. మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, ఒక్కసారి ఆర్ఆర్ ఏంటయ్యా? కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు. నాకు బాబు సార్. చంద్ర యాజ్ యూజువల్ మంచి ఫ్యామిలీ టైప్ ఆఫ్ స్కిట్లతో ఎంటర్టైన్ బాగా చేసావు, థ్యాంక్ యూ సార్. దగ్గర నవ్వించావు. రోజా గారు. చంద్ర సార్ కదా ఫస్ట్, నేను కదా మీ ఫేవరెట్, అండ్ మీ అన్ని స్కిట్స్ లేడీస్ కి సపోర్టివ్ గా ఎక్కువ ఉంటాయి కాబట్టి నాకు ఎప్పుడు నచ్చుతుంది. సూపర్.